హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మున్షన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం ఫస్ట్, తర్వాత టారోలో చూస్తామండి. ఓకే, మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు ఈరోజు? ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ చెప్తాను. బ్లాస్మింగ్ అబాండెన్స్, వాకింగ్ అవే, హీలర్ ఆఫ్ ద ఏజెస్, appreciation, angel of the strength, man holding a kind, angel of the love, happy family, the thinking woman, caring connection, strategy, స్టార్ వార్నింగ్. ఎందుకు యూనివర్స్ మీ పర్సన్కి స్టార్ వార్నింగ్ ఇస్తున్నారు? ఫిఫ్త్ చక్ర, ఆర్కేంజల్ గ్యాబ్రియల్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జర్నీ. మీ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్లో ఉంటే పర్సన్ మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలో ఉన్నారండి. ఈ పర్సన్ ఎనర్జీ ఈరోజు ఇలా ఉండబోతుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు అండ్ మీతో న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారండి. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఇన్ని రోజులు ఒక టైప్ సైకిల్ తన లైఫ్లో నడిచిందండి. ఓకే, దాని పరంగా ఈ పర్సన్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ పర్సన్ ఓకే, చాలా బాధపడ్డారనమాట. అంటే ఈ పర్సన్ మీతో దూరంగా ఉండడానికి తన లైఫ్లో థర్డ్ పర్సన్ అయినా ఉండొచ్చు, లేదా ఫ్యామిలీనా, కెరియరా, ఏదైనా ఉండొచ్చు. మీకు మీ పర్సన్కి మధ్యలో ఏదైతే టఫ్ సైకిల్ అనేది ఉందో అది ఎండ్ అయిపోతుంది అని చెప్పచ్చు. ఓకే, మీరు మీ పర్సన్ ఇద్దరు కలుసుకోబోతున్నారు అండ్ మీ మధ్యలో రొమాన్స్ అనేది రాబోతున్నారు. ఈ పర్సన్ మీతో రిలేషన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి, మీ రిలేషన్ పరంగా తను విక్టరీ అనేది సాధించాలి అనే ఎనర్జీలో ఈరోజు ఉన్నారండి. ఓకే, అండ్ ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. తన మనసులో తను చాలా బాధపడుతున్నారు. తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్ అవన్నీ తను హోల్డ్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే మీ పర్సన్కి మ్యారేజ్కి ఇంట్లో వారు ఒప్పుకోవడం కానీ, వేరే వేరే క్యాస్ట్ ఉండడం కానీ, లేదా ఈ పర్సన్ అయినా రిచ్ అయి ఉండాలి, లేదా మీరైనా రిచ్ అయి ఉండాలన్నమాట. దానివల్లనే ఈ పర్సన్ తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్, తనకి మీ మీద ప్రేమ ఉంది కానీ అవన్నీ చెప్పుకోలేకపోతున్నారనమాట. ఇన్ని రోజులు తను హోల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. తన లోపల తనే బాధపడతా ఉన్నారండి. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు అండ్ తన లైఫ్లో మీరు ఉంటే తనకు అబాండెన్స్ అనేది వస్తుంది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. ఓకే, అంటే మీ రిలేషన్ పరంగా తను ఇంట్లో వారితో మాట్లాడే ధైర్యం అనేది ఈ పర్సన్కి ఇన్ని రోజులు లేదు. అంటే ఇప్పుడు తను స్ట్రెంగ్త్ అవుతున్నారనమాట. ఇంకా తన లైఫ్లో ఏదైతే నెగటివ్ ఉందో, భయము, ఆందోళన అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తను వాకవే చేసుకోవాలి. నెగటివ్ అంతా తను వాకవే చేసుకొని ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు. తను చాలా బాధలో ఉన్నారు కదా, కాబట్టి తను ఇప్పుడు హీల్ అవ్వాలంటే తన లైఫ్లో మీరు ఉండాలి. అప్పుడే తన హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది అండ్ తను హీల్ అవుతారనమాట. ఓకే, కాబట్టి మీతో న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్ లాగా కూడా చూపిస్తుందండి. సో దాని వలన తన ఫ్యామిలీ అనేది తనని చాలా మెచ్చుకుంటూ ఉన్నారనమాట, అప్రిషియేట్ చేస్తున్నారు తనని. ఓకే, అండ్ ఈ పర్సన్ ఇన్ని రోజులు పిరికిగా ఆలోచించడం, పిరికిగా ఉండడం అలాంటిది ఏదైనా చేస్తున్నారు అంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారండి. అండ్ ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అవన్నీ ఎక్కువ చెప్పరండి బయట. ఓకే, తన మనసులో చాలా ఫీలింగ్స్ అనేది ఉంటాయి కానీ తన మనసులో చెప్పలేనంత ప్రేమ, ఆప్యాయత, గౌరవం అనేది తన మనసులో ఉంటుంది కానీ బయట చెప్పలేరండి ఈ పర్సన్. ఓకే, మీరేమనుకుంటారంటే ఈ పర్సన్కి మీ మీద ప్రేమ లేదు, లవ్ లేదు, ఏమీ లేదు అని మీరు అనుకుంటారనమాట. కానీ తను బయట చెప్పుకోరు, మీరు చెప్పుకుంటారు. తన మీద ఫీలింగ్స్, మీ మనసులో ఏదనిపిస్తే అది మీరన్నీ తనతో షేర్ చేస్తారండి. కానీ ఈ పర్సన్ చెప్పరనమాట, తన మనసులోనే పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. ఓకే, అండ్ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మిమ్మల్ని ఒక ఏంజల్ లాగా చూస్తున్నారండి, ఒక ఏంజల్ మాదిరిగా అనమాట. ఓకే, మీకు ప్రపోజ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు, మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అండ్ చాలా పేషెన్స్గా ఉన్నారు ఈ పర్సన్. అండ్ తనకి యూనివర్స్ ఏదో ఒక విషయంలో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారండి. తన కెరియర్ పరంగా ఒక హై పొజిషన్కి వెళ్ళాలి అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారు. ఇప్పుడు ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు కదా ఈ పర్సన్, కాబట్టి మిమ్మల్ని ప్రపోజ్ చేసేది చూపిస్తుందండి. ఓకే, మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి, మీతో తనకి కిడ్స్ కావాలి, ట్రెడిషనల్గా మ్యారేజ్ జరగాలి అని తను చాలా డే డ్రీమింగ్లో ఉన్నారండి మీ పర్సన్. ఓకే,
అండ్ తన కేరింగ్ కనెక్షన్ మీరే అని ఆలోచిస్తున్నారు. మీ కనెక్షన్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. ఓకే, ద థింకింగ్ ఉమెన్ అంటే చాలా ఓవర్గా థింక్ చేయడం అనమాట. ఓకే, ఓవర్ థింకింగ్లో ఉన్నారనమాట. ఓకే, ఇది మీ పర్సన్ ఎనర్జీ అండి. ఓకే, ఈరోజు ఇప్పుడు టారోలో చూస్తాము. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ద మెజిషియన్, ద మూన్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, జస్టిస్, ద సన్, పేజ్ ఆఫ్ కప్స్, టెన్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ కప్స్, the hibiscus, the chariot, seven of pentacles, six of cups, త్రీ ఆఫ్ కప్స్. ఓకే, కప్ ఎనర్జీ బాగుందండి. సో మీ పర్సన్కి మీ మీద ప్రేమ పుట్టుకొచ్చినట్టు ఉంది ఈరోజు. చాలా ఎక్కువగా మీ కనెక్షన్ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఈరోజు మీ పర్సన్. ఓకే, 24/7 ఆలోచిస్తున్నారు. ద లవర్ కార్డ్ కూడా వచ్చేసింది అండ్ 10 ఆఫ్ కప్స్ కార్డ్ కూడా వచ్చేసింది, టవర్ కూడా వచ్చేసింది, ఏస్ ఆఫ్ కప్ కూడా వచ్చేసింది. సూపర్. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ అండి. ఓకే, ఈ పర్సన్ మీకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారండి. ఓకే, తను మీతో దూరంగా ఉండాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట, కానీ మీతో దూరంగా ఉండలేకపోతున్నారండి. తను చాలా ఎమోషనల్ అయిపోతున్నారు, చాలా బాధపడుతున్నారు. మీతో దూరంగా ఉండడానికి తనకు చాలా కష్టంగా ఉందండి. తనకు తెలియకుండానే మీకు కొద్దిగా కనెక్ట్ అవుతూ వస్తున్నారనమాట. ఈ పర్సన్ మీతో దూరంగా తను ఎంతగా ఉందాము అని అనుకుంటున్నారో అంత మీకు కనెక్ట్ అవుతున్నారండి. తనకు తెలియకుండానే తను బాగా కనెక్ట్ అయిపోతున్నారు మిమ్మల్ని. ఇంకా మిమ్మల్ని మర్చిపోవడం కానీ మీతో దూరంగా ఉండడం కానీ చాలా కష్టం అవుతుందన్నమాట. ఓకే, ఈ రీడింగ్ మ్యారేజ్ అయిన వారు, మ్యారేజ్ కాని వారు, మీరు మీ పర్సన్కి మధ్యలో డివోర్స్ సిచ్యువేషన్ అలాంటిది ఏదైనా జరుగుతుంది అంటే ఎవరైనా చూడొచ్చండి. ఓకే, మీతో దూరంగా ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారనమాట. ఓకే, ఈ విధంగా. ఓకే, అండ్ ఈ పర్సన్ ఒక ఎంప్రెస్ లాగా ఉండే పర్సన్ అండి. అండ్ చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. తనకి చాలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారండి. తన లైఫ్లో తన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ తనని చాలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, మీతో రిలేషన్ వద్దు అని. దాని విషయంలో ఈ పర్సన్ బాధపడుతున్నారు. తన మనసేమో మిమ్మల్ని కోరుకుంటుంది, కానీ తన చుట్టుపక్కల వారే మీతో రిలేషన్ వద్దు అని ఏ పర్సన్ బ్రెయిన్ వాష్ చేస్తున్నారనమాట. దానివల్ల ఈ పర్సన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ మీకు చాలా అడిక్ట్ అయిపోతున్నారండి. అండ్ ఈ పర్సన్ డ్రింక్, స్మోకింగ్, చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి కూడా తను కనెక్ట్ అవుతున్నారండి. ఓకే, మీరు ఈ పర్సన్కి దూరంగా ఉండడం వలన తను అనే బ్యాడ్ హ్యాబిట్స్ అనేది తను అలవాటు చేసుకున్నట్టుగా కూడా చూపిస్తుంది. ఓకే, తన లైఫ్లో మీరు ఉండాలి అని తను మేనిఫెస్ట్ చేస్తున్నారండి. తొందరగా మీరు తన ప్రేమని యాక్సెప్ట్ చేయాలి అండ్ ఇద్దరు హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని తను మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట. ఓకే, ఇక్కడ సైన్స్ వచ్చేసి వృషభం, కన్య, మకర రాశి, కర్కాటకం, వృశ్చికం, మీన రాశి, మిథునం, తుల, కుంభరాశి అండి. ఓకే, అండ్ ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి ఎనర్జీ కూడా ఉంది. అది కొంచెం తక్కువలో ఉంది. ఓకే, ఎక్కువ ఎనర్జీ వచ్చేసి వృషభం, కన్య, మకర, కర్కాటకం, వృశ్చికం, మీన రాశి చాలా ఎక్కువ ఎనర్జీ ఉందండి రీడింగ్లో. ఈ రాశులలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా ఉండొచ్చు. ఓకే, తన లైఫ్లో మీరు ఉన్నట్టుగా మేనిఫెస్ట్ చేస్తున్నారు. పగటి కళలు బాగా కంటా ఉన్నారండి మీ పర్సన్. ఓకే, అండ్ తను చాలా బాధపడుతున్నారు. మీతో దూరంగా ఉండడానికి చాలా కష్టంగా తనకు అనిపిస్తుందండి. చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ వచ్చేటప్పుడు ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకోవచ్చండి మీ దగ్గర. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ మీరు తనని అసలు సరిగా పట్టించుకోవడం లేదు, మీరు తనని కేర్ చేయడం లేదు అని ఏ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. ఓకే, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఆ పర్సన్ కూడా అలాగే ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. తను ఒక మాట అంటే మీరు 2 మాటలు అంటున్నారు తనని అన్నట్టుగా తను ఆలోచిస్తున్నారనమాట. కానీ తనకి మీరు కావాలండి. మీరు ఎన్ని మాటలన్నా ఇంకా ఈ పర్సన్కి మీరు కావాలండి. మీతో న్యూ బిగినింగ్ కావాలి, మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారు అంటే మీతో హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అని ఈ పర్సన్ ఆలోచన, మీకు ప్రపోజ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ ఏదో ఒక విషయంగా మోసపోయారండి. ఓకే, ఇక్కడ థర్డ్ పర్సన్ కార్డ్ వచ్చింది కాబట్టి థర్డ్ పర్సన్ విషయంలో మీ పర్సన్ మోసపోయినట్టుగా చూపిస్తుందన్నమాట.
తనని థర్డ్ పర్సన్ చాలా బాధ పెట్టి ఉన్నారండి మీ పర్సన్కి. తను ఒకవేళ మ్యారేజ్ అయిన పర్సన్తోనే మీరు డీల్ అవుతున్నారంటే థర్డ్ పర్సన్ మీ పర్సన్కి చాలా నమ్మక ద్రోహం చేయడము, తన దగ్గర నుంచి మనీ లాక్కోవడము, తనకి డివోర్స్ కావాలి అని అడగడం అలాంటిది ఏదో జరిగినట్టుగా కూడా చూపిస్తుంది. కాబట్టి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. ఓకే, మీరు తన లైఫ్లో లేరు అండ్ తను ఎవరిని అయితే ఎక్కువ నమ్మారో ఆ పర్సన్ కూడా తనని మోసం చేస్తున్నారని ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ప్రజెంట్ తను సైలెంట్ అయిపోయారండి. ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారనమాట. ఏం జరుగుతుందో చూస్తాము అన్నట్టుగా. అండ్ మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ తన లైఫ్లో తప్పకుండా థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. ఆ థర్డ్ పర్సన్ పరంగా మీ పర్సన్ హ్యాపీగా ఉండడం లేదండి. కాబట్టి మీతో న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పాస్ట్ పర్సనే మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఈ పర్సన్ మీది చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న రిలేషన్ కూడా కావచ్చు. చాలా సంవత్సరాల నుంచి ఉన్న బంధం అన్నమాట మీది. ఈ పర్సన్కి మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. మీ పాస్ట్ పర్సనే మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మీ పర్సన్ని థర్డ్ పర్సన్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ లైఫ్లో లేకుండా చేసినట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఈ రీడింగ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లోనే పెట్టారు అంటే ఈ పర్సన్ సోషల్ మీడియాలో మిమ్మల్ని తప్పకుండా తను స్పై చేస్తున్నారండి. మీకు తెలియదు, మీ ప్రతి అడుగు జాడ ఈ పర్సన్కి తెలుస్తుందన్నమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ మనసుకి కొద్దిగా గిల్టీ ఫీలింగ్ కూడా ఉంది. ఎందుకు అంటే ఈ పర్సన్ని మీరు చాలా నమ్మి ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ మీకు చాలా నమ్మక ద్రోహం చేశారు కదా, మీరు చాలా బాధపడుతున్నారు, తన గురించి వెయిట్ చేస్తున్నారు అని ఈ పర్సన్ మనసుకు అర్థమవుతుంది అనమాట. ఓకే, మీ ఇద్దరి మధ్యలో టెలిపతిక్ మెసేజ్ అనేది నడుస్తుంది. సో మీరు ఇక్కడ ఎప్పుడైతే బాధగా ఫీల్ అవుతున్నారో నెక్స్ట్ ఆ పర్సన్కి కూడా గిల్టీగా బాధగా అనిపిస్తుంది అనమాట. అండ్ మీది మీ పర్సన్ది డివైన్ కనెక్షన్ అండి. సో అండ్ మీ ఇద్దరి మధ్యలో ఏదో కర్మ అనేది కూడా చూపిస్తుంది అనమాట. అండ్ మీ ఇద్దరి మధ్యలో న్యూ బిగినింగ్ అయితే జరగబోతుంది అండ్ హ్యాపీ ఫ్యామిలీ కాబోతున్నారండి. ఓకే, మీరు మీ పర్సన్ దూరంగా ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ మ్యారేజ్ అయిన వారే అయితే మీ పర్సన్ ఎక్స్ట్రా మ్యాటర్ రిలేషన్లో ఉండొచ్చు, లేదా ఏ పర్సన్ మీ లైఫ్లో రాకుండా ఎవరైనా ఆపుతున్నారు తనని అనుకుంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. తనని మీ దగ్గర ఎవరైతే రాకుండా ఆపుతున్నారో వారితో తను ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునేది చూపిస్తుంది. మీతో న్యూ బిగినింగ్ చేయాలి, తన గురించి మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు, ఈ పర్సన్ మనసుకి అర్థమవుతుందన్నమాట. అండ్ ఈ పర్సన్ మనసులో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి. సో ఎవరు రైట్ పర్సన్, ఎవరు రాంగ్ పర్సన్ అనేది మీ పర్సన్కి అర్థమవుతుందన్నమాట. ఓకే, దానివలన ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచనలో ఉన్నారు. అండ్ ఈ పర్సన్కి ఎవరు మనీ లాస్ కూడా చేసి ఉన్నారండి. దాని పరంగా ఈ పర్సన్ అండ్ చాలా పొసెసివ్ ఉన్నారు, వారి మీద చాలా కోపంగా ఉన్నారు. అండ్ మీ రిలేషన్లోకి రావాలి అంటే ఈ పర్సన్కి ధైర్యం అనేది సాలడం లేదండి. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విషయంలోనైనా బాధ పెట్టారు అనుకుంటే ఈ పర్సన్ కంటికి మీరు ఒక లయన్ లాగా కనిపిస్తున్నారండి. ఓకే, పోయి పులి నోట్లో తలపెట్టినట్టు అవుతుందేమో మీ రిలేషన్లోకి వస్తే అన్నట్టుగా భయపడుతున్నారనమాట. ఓకే, అంటే ఈ పర్సన్ మీతో కొన్ని రోజులు రిలేషన్లో ఉండడం, తర్వాత ఇంకా మీరు తనకు సరిజోడి కాదని అనడము, మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, థర్డ్ పర్సన్తో హ్యాపీగా ఉండడం, మీ కళ్ళ ముందే తిరగడం అలాంటిది ఏదైనా జరుగుతుంది అంటే ఇంకా తన గుణం అనేది మీకు తెలిసింది కదా. కాబట్టి ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ చేయడము, ఇంకా తన దగ్గర నుంచి ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు డివోర్స్ అడగడం కానీ, లేదా మ్యారేజ్ అయిన వారైతే సింగిల్ ఎవరైనా చూస్తున్నారంటే మీ పర్సన్ తనకి సరిజోడి కాదని చెప్పడం, అలాంటి దానివల్ల మీ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. ఇప్పుడు తను మిమ్మల్ని స్వే చేస్తున్నారు, మీరు తనకి కావాలనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. కానీ మీ దగ్గరికి వచ్చే ధైర్యం ఈ పర్సన్కి లేదు. మీ దగ్గరికి వస్తే ఏడ పులి నోట్లో తలపెట్టినట్టు అవుతుందేమో అని భయపడుతున్నారనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీ నెంబర్ని అన్బ్లాక్ చేయబోతున్నారు, మీకు కాల్ మెసేజ్ చేయబోతున్నారు, మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారండి. ఓకే, ఏంజల్స్ మీ కనెక్షన్ గురించి ఏం చెప్పబోతున్నారు? ఏంజల్స్ మీ కనెక్షన్ గురించి ఏం చెప్పబోతున్నారో చూస్తాం. ఓకే, look for a signs, big happy changes, calmness, and next card abundance. చాలండి 4 కార్డ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి అన్లైక్లీ.
మీరు అన్లక్కీగా ఫీల్ అవ్వకండి. ఓకే, మీకు ఎలాంటి అదృష్టం లేదు, మీరు ఎప్పుడు అన్లక్కీ ఫెలోనే అన్నట్టుగా మీరు బాధపడకండి. ఓకే, మీకు యూనివర్స్ అనేది మీ లైఫ్లో ఈ పర్సన్ వచ్చే ముందు మీకు సైన్స్ అనేది పంపిస్తుంది. దాని ప్రకారమే మీరు ఫాలో అయిపోండి. ఓకే, మీ లైఫ్లో బిగ్ చేంజెస్ రాబోతుంది అండ్ అన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ అవ్వకుండా వెళ్ళండి. ఓకే, అనవసరంగా మీ మనసుకు మీరే బాధ పెట్టుకోవడం అలాంటిది చేయకండి. అబాండెన్స్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అని చెప్తున్నారనమాట. ఓకే, సో మెడిటేషన్ చేయండి అని చెప్తున్నారండి. ఓకే, మీకు ఎప్పుడైతే ఆందోళన, టెన్షన్ అలా అనిపిస్తుంది కదా, ఆ టైంలో మీరు అలాంటప్పుడు మీరు కొద్దిసేపు అయినా సరే మెడిటేషన్ చేసుకోండి. ఓకే, అప్పుడు మీరు కూల్ అయిపోతారు. ఓకేనా. ఓకే, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఎలా ఉందో చూసేస్తాము. మేషరాశి వారు ఎలా ఉన్నారు? ద వరల్డ్ మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు మీరు హీల్ అవుతున్నారు, ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతున్నారండి. అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ వస్తున్నారండి. అండ్ కర్కాటక రాశి వారు ఎవరి మీద చాలా పొసెసివ్గా, కోపంగా ఉన్నారండి మీరు. ఓకే, అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వస్తున్నారండి. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. ఓకే, మేషం, మిథునం, సింహరాశి వారికి మీ పాస్ట్ పర్సన్తో మీకు ఈరోజు రీయూనియన్ అవ్వబోతుంది. ఓకే, అండ్ కన్యా రాశి వారు ఎవరి మీద పొసెసివ్ ఉన్నారు. అండ్ తులారాశి వారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి, చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఓకే, అండ్ వృశ్చిక రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారండి మీరు ఈరోజు, ఎవరైనా మీకు నమ్మక ద్రోహం చేయొచ్చు. అండ్ ధనురాశి వారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. ఓకే, అండ్ మకర రాశి వారు ఏదో ఒక విషయంగా మీరు ఓవర్ థింకింగ్లో ఉన్నారు. అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి. ఓకే, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవబోతుందన్నమాట. అండ్ మీనరాశి వారు ఈరోజు మీరు ఏదో ఒక విషయంగా చాలా బాధపడతారండి, ఏదో ఒకటి లాస్ అయినట్టుగా బాధపడతా ఉంటారనమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.